ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి బషీర్బాగ్ సిసిఎస్ కు తరలించారు పోలీసులు. కొత్త సిట్ ఏర్పాటు కావడంతో సిట్ ఆఫీస్ కు మార్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక సిసిఎస్ సిట్ ఆఫీస్ నుంచే విచారణ జరగనుంది. ప్రభాకర్ రావును రెండోసారి కస్టోడియల్ విచారణ చేయబోతున్నారు పోలీసులు. బషీర్బాగ్ సిసిఎస్ ఆఫీస్ లో ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, మరోవైపు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా కీలక పరిణామం చోటుచేస్తున్నట్టుగా మనం చెప్పాలి. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు సీటు కాకుండా మరొక సీట్ ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ సజ్జనార్ నేతృత్వంలో కూడా 5 సీనియర్ ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఈ కొత్త సీట్ ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాలి. ఇప్పటికే రెండోసారి అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కస్టోడియల్ విచారణ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమని చెప్పారు. ఇప్పటి వరకు ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పిఎస్ వేదికగా విచారణ జరిగిన నేపథ్యంలో తాజాగా ప్రత్యేకంగా మరొక సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి ఆ సిట్ కార్యాలయాన్ని కూడా మార్చినట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతం బషీర్బాగ్ సిట్ కార్యాలయంలో కూడా ఈ కొత్త సిట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయమే ఇటు జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి ప్రభాకర్ రావును ప్రత్యేక వాహనంలో కూడా సిసిఎస్ కు తరలించారు పోలీసులు. ఇక ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు కూడా కస్టోడియల్ విచారణ చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా కొత్త సీట్ ఏర్పాటు నేపథ్యంలో నిన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఎవరైతే దీనికి నేతృత్వం వహిస్తున్నారో పలు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు వివిధ కేడర్లకు సంబంధించిన మరొక 3 మొత్తంగా 9 మందికి సంబంధించిన అధికారులతో నిన్న ప్రత్యేక సమావేశం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితుల వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టారు. వారు కూడా బెయిల్ పై ఉన్న నేపథ్యంలో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు వద్ద నుంచి కూడా కొంత సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ కొత్త సీటు అటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కొన్ని కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా చెప్పొస్తుంది. ప్రస్తుతానికి సీట్ ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు మరొకసారి కస్టోడియల్ విచారణ పొడిగింపు నేపథ్యంలో కూడా ప్రస్తుతం కొత్త సీటు ప్రభాకర్ రావు వద్ద నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, అతడు కీలక ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆధారాలను ఎరేజ్ చేసిన సంబంధించిన అంశాలను కూడా రాబట్టే ప్రయత్నం చేసి ప్రస్తుతానికైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రభాకర్ రావు సంబంధించిన కేసుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కీలక విషయం రాబట్టే ప్రయత్నం కొత్త సీట్స్ చేసినట్టుగా చెప్పారు. ఎందుకంటే గతంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ఎస్ఐబిలో పనిచేస్తున్న పలువురు పాత్రకు సంబంధించి కావచ్చు, ఆ బాధితుల దగ్గర నుంచి కూడా కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫైనల్ సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కొత్త సీట్లు కీలక పాత్ర పోషించే అవకాశం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.